హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చియా సీడ్స్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి. తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి వెయిట్ లాస్ అవ్వడానికి, ఇంకా మన హెల్త్ బాగుండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది తగిన మోతాదులో తీసుకోవడం చాలా బెస్ట్ అండి. ఇది సింపుల్గా నేనైతే ఒక స్పూన్ తీసుకుని నానబెడుతున్నానండి. ఇవి ఇవి చాలా చాలా ఉపయోగం అండి. ఈ విత్తనాల్లో ఇవి చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి డైట్‌లో చేరుస్తుంటారండి. దీంట్లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, తర్వాత మెగ్నీషియం ఉంటుంది. చాలా ఉన్నాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మనకి జీర్ణక్రియ చాలా బావుంటుందండి. అంటే మనకి ఎక్కువ తినేయకుండా ఆపుతుందనమాట. సో, ఖచ్చితంగా ఇవి మనము నానబెట్టి తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది డ్రైగా తినకుండా చక్కగా నానబెట్టి మనం చేసుకునే ఐటెమ్స్‌లో రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో. స్మూతీస్ కానీ, సలాడ్స్ కానీ ఇలా రకరకాలుగా చేసుకున్న వాటిలో యూజ్ చేసుకొని తినడం వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇవి విత్తనాలైతే ఈ నీళ్ళని ఎక్కువ పీల్చుకుంటాయి కదండీ! సో, జెల్ రూపంలో తయారవుతుంది పేస్ట్. ఈ నానబెట్టిన తినడం వల్ల మనకి తక్కువ క్యాలరీస్ వస్తాయి. ఫుడ్ తీసుకునేలా చేస్తుందనమాట. ఎక్కువ ఎక్కువ తీసుకోవడం వల్ల మనం లావైపోతూ ఉంటాం కదండీ! సో, వీటిల ద్వారా మనం చేసుకొని తినడం వల్ల తర్వాత మనం బరువు కూడా తగ్గుతామండి. బరువు కూడా పెరగమండి. సో, మనకి అన్ని రకాలుగా హెల్త్ పరంగా చాలా ఉపయోగపడుతుంది ఇదైతే. సో, దీన్ని మనం తప్పకుండా ఫుడ్‌లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో, నేనైతే సింపుల్‌గా మనం రెగ్యులర్‌గా ఇంట్లో వాడుకునేటట్టయితే చక్కగా మార్నింగ్ మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, అందులో ఇది మనం నానబెట్టిన ఒక్క స్పూన్ చియా సీడ్స్‌ని మనం వేసుకున్నట్టయితే, తర్వాత నిమ్మరసం ఇంట్లో అందుబాటులో ఉండేవి సింపుల్‌గా ఎక్కువ ఎక్కువ అవి చేసుకోలేని వాళ్ళు స్మూతీస్ తర్వాత అలాంటివి చేసుకోలేని వాళ్ళు ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి ఇదైతే. సో, మర్చిపోయాను, దీంట్లో కాల్షియం కూడా ఎక్కువ ఉంటుందండి. మనకి ఎముకలు కూడా స్ట్రాంగ్‌గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. తగిన మోతాదులో చక్కగా తీసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సింపుల్‌గా చక్కగా మనం ఇలా చేసుకొని తాగడం వల్ల మంచి హెల్త్ పరంగా తర్వాత వెయిట్ కూడా తగ్గుతామండి. ఎక్కువ ఎక్కువ తినేయలేము. కరెక్ట్‌గా ఎంత కావాలో అంతే తీసుకుంటాము. హెల్తీగా తీసుకోవడం వల్ల ఎనర్జిటిక్‌గా ఉంటాము. ఫ్యాట్ కూడా తగ్గుతుందండి. సో, ఈ విధంగా సింపుల్‌గా ఇంట్లో ఈజీగా చేసేసుకొని మనం తీసుకోవడం చాలా బావుంటుంది. సో, చాలామంది తీసుకుంటూ ఉంటారు. చాలా రకాలుగా వెరైటీస్ తీసుకుంటుంటారు. ఎన్నో రకాలుగా తీసుకుంటూ ఉంటారండి. సో, దీంట్లో ఇలా తాగడం వల్ల మనకి టేస్ట్ ఉండదు కాబట్టి హనీ చేర్చుకోవడం. షుగరు వాటిల కన్నా జస్ట్ సింపుల్‌గా లెమను, హనీ, చియా సీడ్స్, ప్లెయిన్ వాటర్ ఇది తాగడం వల్ల కూడా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొకటేంటంటే మనము ఇవి సోక్ చేసి పెట్టుకున్నవి ఒక స్పూన్ తీసుకొని తర్వాత మిల్క్, తర్వాత బనానా, తర్వాత యాపిల్ ఇలా ముక్కలన్నీ ఫ్రూట్స్ అన్నీ కలిపి మనం వేసుకొని చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని షుగర్ పౌడర్ చేసుకొని వేసుకొని తీసుకోవచ్చండి. ఇష్టమైన వాళ్ళు అలా కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెడితే చాలా బావుంటుంది. సో, అదొక రకం అండి. తర్వాత మన ఇంట్లో ఏదైనా జ్యూసెస్ అంటే మనం గ్రేప్స్ కానీ మనము మిక్సీలో వేసేసి ఆ పల్ప్ ఉంటుంది కదా! ఏదైనా సరే సపోజ్ మ్యాంగో గానీ అలాంటివి ఉన్నా కూడా అవి చక్కగా తీసుకొని దాంట్లో మనము ప్లెయిన్ వాటర్ యాడ్ చేసుకొని ఇవి కూడా వేసుకోవడం వల్ల చియా సీడ్స్ సోక్ చేసినవి వేసుకోవడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. చాలా బావుంటుంది. సో, ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. వాటర్ పరంగా అయితే ఇలాగ తీసుకోవడం బావుంటుందండి. ఇంట్లో మనకు అందుబాటులో ఉండేవి సింపుల్‌గా చక్కగా టేస్టీగా ఉండేవి అన్ని రకాలుగా మనకి ఉపయోగపడుతుందనమాట. సో, ఇలా సింపుల్‌గా తీసుకోవడం అంతేనండి. సో, చూసారు కదా! చియా సీడ్స్‌లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. సో, ఇదండి ఇవాల్టి వీడియో చియా సీడ్స్ గురించి. మళ్ళీ థర్స్‌డే మీ ముందరకొస్తానండి. అంతవరకు బాయ్ అండి. నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థర్స్‌డే కలుద్దామండి. ఒక మంచి వీడియోతో మీ ముందరకొస్తాను. అంతవరకు బాయ్ అండి.